దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నా పేరు సుజాత. నేను కాటేదన్ నుంచి వచ్చినాను. ఇక్కడ హైదరాబాద్ కాటేదన్లో మేము ఉంటాము. అయితే మా ఆయన ఇట్లా కరెంట్ ఆఫీస్లో ఆపరేటరు. ఆయన డ్యూటీ చేస్తున్నప్పటికీ ఈ వీడియో చూసిండు బ్రదర్ది. ఇట్లా మాతృదేవోభవ అని ఆశ్రమం ఉంది. అందులో ఇట్లా చాలామందికి అనాథులకి ఇంకా వాళ్ళకు మతి సిమితం లేని వాళ్ళకి చక్కగా సేవ చేస్తున్నాడు అని చెప్పేసి అది వీడియోస్ చూసినా మేము. అది చూసింది నాకు పంపించిండు. అయితే నేను చర్చి నడిపిస్తా. మా మినిస్ట్రీ పేరు యేసురక్త స్వరం మినిస్ట్రీ. అయితే నేను సేవకు వచ్చి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అయినప్పటికీ నేను అనుకున్నాను బట్టలు పంచాలి, బెడ్షీట్లు పంచాలి, చీరలు పంచాలి అని నాకు దేవుడు ప్రేరేపించాడు. ఎప్పుడు మనకు దేవుడు మనల్ని బాగు చేసినప్పుడు మనం కూడా ఎదుటోళ్ళ కోసం ఏదైనా సహాయం చేయాలి. మనం బాగా అయిపోయినామని కాదు, మన వల్ల ఎదుటోళ్ళు బాగుంటున్నారా, మన వల్ల కొంతమంది కన్నా ఉపయోగకరంగా మనం బ్రతుకుతున్నామా ఈ భూమి మీద అనేది మనం తెలుసుకోవాలని నాకు దేవుడు ప్రేరేపించాడు. ఆ మాట నాకు దేవుడు చెప్పినప్పటికీ నేను ఒకటే అనుకున్నాను, సరే ప్రభువా నేను తెప్పిస్తాను అని చెప్పేసి. సో ఇంకా మేము బెడ్షీట్లు తీసుకొని పెట్టుకున్నాము ఇంట్లో. ఆ బెడ్షీట్లు ఇట్లా ఎక్కడ పంచాలి అని చెప్పి మేము ఆలోచన చేసినప్పటికీ అప్పుడు మాకు ఈ మాతృదేవోభవ ఆశ్రమం అనేది తెలిసింది. అది తెలియగానే ఇమ్మీడియట్గా మేము అన్నగారికి కాల్ చేసి మాట్లాడితే ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము. సో వీళ్ళందరికీ ఇంతలా సేవ చేస్తున్నాడు. అందులోనూ అంత దేవుడు యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఎదుటోళ్ళకి సహాయం చేయాలని ఎక్కువ మంది ఉంటారు. కానీ యేసు ప్రభు నమ్ముకొని బిడ్డ కూడా ఇంత దేవుడికి సేవ చేయడము, ఆ ఒక ప్రజలకి అంటే మనము మానవులుగా జన్మించడం కాబట్టి ఎదుటి మానవుడికి సహకారంగా ఉండడము అది ఎంతో ధన్యత. సో అది బ్రదర్ చేస్తున్నాడు. మిమ్మల్ని బట్టి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. దేవుడు మీ పరిచర్యని ఇంకా దీవించుడుగాక యేసునామంలో. ఇంకా అంచెలంచెలుగా ఎదిగించాలి. ఓన్గా ఇదంతా మొత్తం ఓన్గా కొనుక్కోవాలి. ఫ్యూచర్లో దేవుడు అంతలా బ్లెస్సింగ్ ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఇవన్నీ కూడా బెడ్షీట్లు వీళ్ళందరికీ పంచాలని ఈ యొక్క ఆశ్రమానికి దేవుడు నన్ను నడిపించాడు. దేవుడి మాటని దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.